దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మరొక సంవత్సరాన్ని అనుగ్రహించి ఇలాగూ ప్రభుని స్తుతించడానికి గాను, ఆయనను కొనియాడటానికి గాను ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల 25వ తారీఖు వరకు దేవుడు మనలను కాపాడిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఈరోజు మీ మధ్యకు రావడానికి ప్రభు చూపిన కృపకై మొదటిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి డిసెంబర్ నెల అంటేనే మరి కూడికల రోజులు, ఒక ప్రక్క స్తుతి కూడికలు, మరొక ప్రక్క మరి ఇలాంటి కూడికలు అనేక స్థలాల్లో జరుగుతుండగా చక్కని కృపను అనుగ్రహించి ప్రభు కొనసాగింపచేసిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ మధ్యకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి, స్థానిక సంఘాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మంచిదండి. ఈరోజు మనందరం దేనికోసం చేరొచ్చని చెప్పండి. ఎందుకు వచ్చామమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి మనము వచ్చి ఉన్నాం. మంచిది. ఇంకా రైట్, ఆయన జన్మదిన జ్ఞాపకాన్ని చేసుకోవడానికి మనం వచ్చాం. ఇంకా ఒకటి చెప్తే మరి చక్కని రీతిలో చక్కని విషయాలు చెప్పేవారుగా మీరు కూడా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనేది క్రైస్ట్ మాస్ నుంచి వచ్చినటువంటి పదం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. ఏం చేయటం చెప్పండి? క్రీస్తుని ఆరాధించుట. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి చేరి మనం ప్రభుని ఆరాధిస్తాము. అలాగైతే ఈ క్రిస్మస్ అనేది క్రీస్తుని మనం ఏం చేస్తున్నామంటే ఆరాధన చేయుట అనే మాటను మనం గమనిస్తున్నాం. ఈ అమూల్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ అసలు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు మనం ఈ దినాన్న గణపరచాలి అని అంటే, దాదాపు ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు చెప్పండి? 193 దేశాలు. ఇంకా కొన్ని దేశాలు లెక్కిస్తే 197 దేశాలు మరి అవి పరిగణలోనికి వస్తాయి. ఈ 193 దేశాల్లో 160 దేశాలు ఈరోజు సెలవు దినంగా ప్రకటించాయి. దేని కొరకు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకుని. పిల్లలు, ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. అర్థం చేసుకోండి మాట. ఆయన ఒక ఇండియాకో, ఒక అమెరికాకో, లేకపోతే ఒక జపాన్కో, జర్మనీకో, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. కానీ ఆయన ప్రపంచ దేశంలో అనేక స్థలాల్లో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన దేవుడు. ఈరోజు మనం మాత్రమే కాదు, పిల్లలకి స్కూల్ ఈరోజు సెలవు. అవును కదా? సెలవు కదా చెప్పండి. ఎందుకు? ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఏమిచ్చారు? సెలవు ఇచ్చారు. అమెరికాలో సెలవు ఉంది. ఇలా కొన్ని దేశాల్లో 160 దేశాల్లో ఈ దినం సెలవుగా ప్రకటించారు. దేని కొరకంటే ఈరోజు క్రీస్తుని ఆరాధించే దినం. కొన్ని పండగలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని విధి విధానాల్లో కొన్ని దేశాల వరకే,
కొన్ని స్థలాల వరకే పరిమితమైపోయి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పండగ, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క పండగ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుపుకునేటువంటి పండగ. ఎందుకు ఈ పండగ చేస్తామనంటే, ఎందుకు ఈ క్రిస్మస్ ఆరాధనలు జరిగిస్తారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన పుట్టాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే 3 సంగతులు ఈ దినాన్న మనము జ్ఞాపకం చేసుకుందాం. అందరూ వినడానికి రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? నేను చెప్పే ఈ మాటలు మరలా ముగింపులో మిమ్మల్ని అడుగుతాను. అవన్నీ మీరు నాకు చెప్పగలిగేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని దేవుని లేఖన భాగంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మీ మనస్సు ఉంచండి. 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము. ఇది లోపలదండి, లోపలది కావాలి. రైట్, కొంచెం వాయిస్ సరిగా లేదు, అందువల్ల ఇక్కడ రాయబడిన మాట ఏమంటే 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏ వర్తమానమాట? సువార్తమానము అన్నాడు. నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట నాతో చెప్పండి మీరందరూ. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మరలా చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక మాటను మనం తేటగా గమనించవచ్చు. ఏంటి అదేనంటే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ భూలోకంలో పుట్టాడు అనంటే, అక్కడ 10వ వచనంలో ఒక మాట రాయబడింది. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ఏ వర్తమానం ఇది? సువర్తమానం. సంతోషకరమైన వార్త. వింటున్న మాట. ఏ వార్త ఇది? సంతోషకరమైన వార్తగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరికి ఇది అనంటే, అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తున్నాము. ప్రజలందరికీ అన్నాడు. ప్రజలందరికీ అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు ప్రజలే, ఆంధ్రలో ఉన్నవాళ్ళు ప్రజలే. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అమ్మా, ఏమి ఇవ్వాలనుకున్నాడు చెప్పండి? సంతోషం. ఎందుకనంటే వారి జీవితంలో ఆ దినాన్న సంతోషాన్ని లేని వారుగా ఉన్నారు. ఏమి లేదు, వారికి సంతోషం లేదు. అందుకే అన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది సువార్తమానం. ఏ సువార్తమానం అంటే, పరలోకములో ఉన్న దేవుడు ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. అందుకే మీరేం చేయండి అంటున్నాడంటే, సంతోషించండి అని చెప్తా ఉన్నాడు. మనం ఏం చేయాలట? సంతోషించాలి అనే మాట గమనిస్తున్నాం. ఒక మాట చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం,
సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ హన్నా అనే ఒక ఆమె కనబడతా ఉంది. ఆమె జీవితంలో ఏమి లేదంటే సంతోషము లేదు. ఆమె జీవితంలో లేదు, చెప్పండి, సంతోషము లేదు. దేని కొరకు ఆమెకు సంతోషం లేదు అని అంటే పిల్లల విషయమై ఆమె సంతోషాన్ని కోల్పోయింది. పిల్లల విషయమై ఆమె ఆనందాన్ని కోల్పోయింది. పిల్లల విషయమై ఆమె సంతోషం లేని కారణం చేత ప్రభువు సన్నిధికి వెళ్ళి ఆమె బిడ్డల కొరకు ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేయగానే దేవుడు ఏమిచ్చాడంటే ఆమెకు చక్కని సంతానాన్ని దేవుడిచ్చాడు. చూడండి 2వ అధ్యాయము, ఇప్పుడు 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనేను అనే మాట మనం గమనిస్తున్నాం. దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు అమ్మ ఏమిచ్చాడు? సంతానాన్ని ఇచ్చాడు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రపంచమంతా ఏమి లేదంటే సంతోషము లేదు. సంతోషము లేని వారి జీవితాల్లో దేవుడు ఎందుకు వచ్చాడంటే సంతోషాన్ని నింపడానికి వచ్చాడు. ఉదాహరణకి ఒక మాట మనం చదువుకున్నాము, సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు ఆమె ఎలాగుందంటే దుఃఖముతో నింపబడింది. బిడ్డలు లేని కారణం చేత, సంతానము లేని కారణం చేత, పిల్లలు లేకపోతే దుఃఖము. కాబట్టి ఆమె దుఃఖములో ఉన్నప్పుడు ఆమె దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు? సంతోషముగా మార్చాడు. ఆమె దుఃఖాన్ని సంతోషం చేశాడు. ఆమె దుఃఖాన్ని తీసివేశాడు. అయ్యా వినండి, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, నేను నిలబడి ఉన్నాను. మన జీవితంలో లేని సంతోషాన్ని దేవుడు ఈ దినాన్న ఏం చేయబోతున్నాడు? సంతోషముతో మన జీవితాలు నింపబోతున్నాడు. ఆమె ఒక లోపము కలిగి ఉంది. ఏ లోపం అంటే బిడ్డలు లేమితో ఉంది ఆమె. నీవు నీ జీవితంలో ఏదో ఒక లోపాన్ని కలిగి ఉండవచ్చు. అది ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఏదో పని పట్ల ఏ పని కోసం వెళ్ళినా కానీ అశాంతి, శాంతి లేనటువంటి పరిస్థితుల మధ్య నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో ఆయన ఏం నింపబోతున్నాడంటే హన్నాకు నింపినటువంటి సంతోషాన్ని నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన నింపబోతున్నాడు అనే మాటను గమనిస్తున్నా. ఆమె సంతానము లేక సంతోషాన్ని కోల్పోయింది. కొందరు ఉద్యోగము లేక, కొందరు వ్యాపారం లేక, కొందరు పనిబాటులు లేక, కొంతమంది అనేక రీతులుగా వారు కోల్పోయిన సంతోషాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సంతోషమే సమాధానమో, సంతోషమే. వచ్చిన వాళ్ళందరూ పాడండి.